ఏదైనా సాధించగలరు. నిజమే సార్, మీరు చెప్పినట్టు ఏదో నేర్చుకున్నామో అలానే ఉండిపోయాం. దానివల్ల సార్థకత అంటే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. అనుకుంటున్నాం అలా ఇంట్లో ఉండి ఇంటి పని చేసుకుని ఇంకా అలా రోజంతా గడిపేస్తాం. అలా కాకుండా మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి ఇంకా మాకు ఒకసారి మంచిగా చెప్తే ఇప్పుడు బాగానే చెప్పారు, కానీ ఇప్పుడిప్పుడే కదండి మేము వెళ్తున్నాము, మాకేమీ తెలుస్తుంది. ఇది చేయండి అమ్మా, ఇలా చేస్తే మీరు ముందుకు వెళ్తారు, తొందరగా ఏదైనా గెయిన్ అవ్వగలరు అని ఇంకా మీరు ఏదైనా మంచిగానే చెప్పారు. ముందుకు వెళ్ళేటట్టు అంటే పైకి వచ్చేటట్టు మాతో చేయించండి సార్. దానికైతే మేము అందరినీ ఇంచుమించు ఇంట్లోనే ఉంటున్నాం, ఎవరు ఏ జాబ్కి అయితే వెళ్ళట్లేదు. కాబట్టి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకు వస్తారని మా అందరి తరఫున థ్యాంక్స్ మీలో ఎంతమంది మేము ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంత కష్టమైన పడతాము, ఎంత శ్రమైన పడతాము అన్న వాళ్ళు దారి కావాలి. అప్పుడు మీరు ఏ రూట్లో వెళ్ళాలి అన్నది చెప్తారు సార్, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా రీచ్ అవుతారు. అది మేడంకి లిస్ట్ ఇవ్వండి. ఎవరు నెక్స్ట్ సిటీలో నేనునే అవగాహన వస్తాను, వచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు అనుకున్న దాంట్లో ఏ విధంగా తీసుకోవాలి. మీకు బిజినెస్ ఇస్తారు కానీ లక్షల్లో కాదు, అంటే 1000 ఇస్తారు. అంటే రోజుకి మీకు ఒక 200 బుక్స్ ఇవ్వాలి. సపోజ్ ఇవాళ పెట్టి కూడా ఇచ్చారు, 200 ఇవాళ కాబట్టి ఇవాళ ఇచ్చారు, 90s ఇచ్చారు, అది ఇవాళ ఇచ్చారు. అంటే ఇవాళ ఇస్తే ఒక 2 రోజులు అలా పెట్టుకుని వెళ్ళాలి. అక్కడ మరి సరే ఎల్లుండి ఇస్తారు, మా ఒంట్లో బాగాలేదు, నేను కొట్టలేదు, అవన్నీ అక్కడ పనికిరావు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొఫెషనలిజం. ప్రొఫెషనల్ ఉండాలంటే కమిట్మెంట్ एकदम ఆనర్ చేయాలి. కమిట్మెంట్ ఆనర్ చేస్తే మీ బిజినెస్ ఎక్కడికి వెళ్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ రెండు ఉండాలి. కమిట్మెంట్ అంటే ఏంటంటే మనం చెప్పే టైంకి పని చేయాలి. ఆనెస్టీ ఏంటంటే బ్యాంకులో సరిగ్గా మనం ట్రావెల్ చేసుకోవాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఇండస్ట్రీ విల్ గో లైక్ ఎనీథింగ్. మేము 20 లక్షలు ఇచ్చి 20 కోట్లకి వెళ్ళి బిజినెస్ కూడా మాకు ఉన్నాయి. ఈ 40 సంవత్సరాలు మేము చూసాం అలాంటి ఇండస్ట్రీస్, అన్ని క్లాత్ ఇండస్ట్రీస్. ఇప్పుడు హోల్సేల్లో కూర్చున్నాం. చాలా మంది లేడీస్ బిజినెస్ చేస్తారు, లేడీస్ ఆర్ చేయరు. లేడీస్ పేరు మీద తీసుకొని వాళ్ళ హస్బెండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ట్యాక్సీ కానీ ట్రావెల్స్ పెట్టుకోవచ్చు. క్యాటరింగ్ కూడా ఇప్పుడు తెలుసుకుందండి. ఇళ్ళలో పెళ్ళిళ్ళు అయితే ఎవరు ఇంతకుముందు మన చిన్నప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో మ్యారేజ్ అయిందంటే చుట్టాలు ఫ్రెండ్స్ కలిపే వంటలు వండిస్తారు, భోజనాలు వడ్డిస్తారు, అన్ని పనులు అయిపోయి. ఇల్లు అంటే ఎలాగైందంటే నిండుగా ఉండేది. మీకు కళ్యాణ మండపాలు కూడా కాదండి, రోడ్ల మీదే టెంట్లు వేసేయడం, మ్యారేజ్ విపరీతంగా జనాలు వచ్చేవారు. ఇప్పుడు పెళ్లిలో అమ్మ తల్లి చనిపోయింది, 15 సంవత్సరాలకి తండ్రి చనిపోయాడు. ఇది ఆప్షన్. కానీ అమ్మాయి కోరిక ఏమిటో తెలుసా, ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతాలన్నీ ఎక్కి దిగాలి. మొట్టమొదట మనకి కేదారనాథ్ ఎక్కింది, కేదారనాథ్ ఎక్కింది, అరుణాచలం ఎక్కింది. అలా మన ఇండియాలో ఉన్నటువంటి పర్వతాలన్నీ కంప్లీట్ చేసుకొని పబ్లిక్తో సైతం ఈరోజు ప్రపంచం అంతా 37 కంట్రీస్లో ఉన్నటువంటి వస్తుంది. అంటే ఏ ఆధారం లేనటువంటి ఒక అమ్మాయి 5 సంవత్సరాలకి తల్లి చనిపోతే, 15 ఏళ్ళకి తండ్రి చనిపోతే అంత సాధించిందంటే మన ఆలోచనని, మీకు అర్థమైందా, మన మైండ్. అంతే తప్ప నేనేమీ చెయ్యలేను అనుకుంటే ఏమీ చెయ్యలేదు. నేను చేసేటప్పుడు మమ్మల్ని చాలామంది అన్నారు, వీళ్ళకి టెకానా లేదు, వీళ్ళు ఇప్పుడు పిల్లలు తెచ్చి పెట్టుకున్నారు, వీళ్ళేంటి వస్తారు. బట్ మా ఇద్దరం ఒకటే చెయ్యాలనేటువంటి దృఢత. ఫ్యామిలీని దేన్ని ప్రారంభం చేసి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు. మీకు అర్థమైందా? సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు. ఈవేళ మనకి అవకాశం అనేది తలుపుతుంది. సమాజంలో మీకు ఒక డోర్ తట్టింది అంటే అదృష్ట లక్ష్మిని మనం విడిచిపెట్టుకోకూడదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తాను అంటుంది. అర్థమైందా? ఆ లక్ష్మీదేవిని ఏ విధంగా మీరు మీ ఇంట్లో ఎలా స్వాగతం పలుకుతారో మీ చేతుల్లో ఉంది. లేదు ఆమె వీటిలోకి పలుకుతారా, స్వాగతం పలుకుతారా అనేది మీరు మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు మీరు చెప్పిన మాటలకు మ్యాచ్ చేసుకోండి, ఆలోచించండి. అంటే మన భారతదేశంలో ఉన్న రోజుకి మగవాళ్ళం ఎంకరేజ్లో కొంతమంది అదొక ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంట్లో ఎందుకమ్మా నీకు అంత రిస్క్, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. పోయేసరికి లేదా
అంటే లేదు కానీ ఇంకా పల్లె ప్రాంతాల్లో 24 years బ్యాక్ బ్యాంక్లో జాయిన్ అయినప్పుడు లేడీస్ అనేది వచ్చేవారు కాదు బ్యాంక్లో. అవునండి అంతా జెంట్సే. ఈరోజు రివర్స్. లేడీస్ జెంట్స్ ఉండరు బ్యాంక్ బ్రాంచ్ ఎక్కువ లేడీసే. చూసారా నేను అనుమానం కాదనుకున్నా కానీ మనకు ప్రాక్టికల్గా మనకు తెలుసు కదా ఇంకా ఇక్కడ అనుకుంటున్నాం చూసారా నాకు అయితే బ్రాడ్ మైండ్ అనేది మగవాళ్ళకి కూడా ఉండాలి. బ్రాడ్ మైండ్ అనేది మగవాళ్ళకి కూడా ఉండాలి. దాన్ని ఒకసారి నేను ఏమనుకుంటున్నానంటే మీకో కాకుండా మీ భార్యతో నొక్కుదాం ఒకసారి అందరం కలిసి ఒక సరదాగా ఒక గెట్ టుగెదర్ లాగా విత్ ఫ్యామిలీ కపుల్స్ మీటింగ్ పెడదాం. ఓకేనా? కంపల్సరీ సార్, కంపల్సరీగా పెట్టాలి. ఏమంటే అది అవసరం అండి, చాలా అవసరం. ఎందుకంటే పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలన్నీ ఇంటికి వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత చాలు వీళ్ళేమంటారు అలా అంటారు. అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎదిగేద్దాం. ఎందుకంటే మన వాళ్ళందరూ మంచి వాళ్ళే, వాళ్ళకి చెప్పే విధంగా మన వాళ్ళకి చెప్తాం. వాళ్ళ సరదాగా మీటింగ్ పెట్టుకున్నాం, అందరూ వెళ్తున్నాం. ఈరోజు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ముందుగా మా శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఆయన సుమారు ఒక 30-40 అంటే ఆయన జీవితం అంతా సేవకే అంకితం అయిపోయింది. నేనైతే నాకు ఎప్పటి పరిశ్రమ 25 ఏళ్ళ మిత్రుడు ఆయన, మామూలు వ్యక్తి కాదు. ఒక శక్తిలాగా ఆయన ఆరోగ్యం భగవంతుడు ఆ స్వామి ఆయనకి వ్యవసాయ బాబా గారు మరింత ఆరోగ్యం అలాగే బ్యాంక్ ఆఫీసర్ రావు గారు కానీ ప్రకాష్ గారు గారు కానీ ఇద్దరు కూడా మనకి, ఎందుకంటే ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళటం అంటే భయం ఉండేది. ఒక లోన్ ఇవ్వడం అంటే వాళ్ళ చుట్టూ 6-7 నెలలు తిరిగితే కానీ లోన్ ఇచ్చేవారు కాదు. ఈ లోన్ మనకు ఒక కసిపుట్టేది, ఈ లోన్ ఇవ్వడే తగ్గుద్దామని. అంటే ఆ స్థితి నుంచి మేము ఇస్తాం, మీ చేత మేము రీపే చేయిస్తాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనేటువంటి గొప్ప అధికారులు ఈరోజు మనకు రావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మనం ఉపయోగించుకున్నాం, ఎదుగుదాం. అబ్దుల్ కలాం గారు కలవకనండి సాకారం చేసుకోండి అంటే రాత్రి నిద్రలో కలవగానే ఉదయం లేచి ఇప్పుడు ఎద్దలు కూడా తిరుగుతారా అని అప్పుడు నవల్లో అనుకుంటారు. ఆడపిల్ల ఏంటంటే కలవని గుర్రం మీద రాజకుమారు టక్కి చిక్కటిగా వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే హాయిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ లేట్ చూసేటప్పుడు మంచం మీద కింద పడతారు. ఆ స్థితి నుంచి ఈరోజు మనం అలాంటి కళల నుంచి నిజమైనటువంటి కళలకు అనేటువంటి అలాగే అన్నిటికంటే నాకు మనందరికీ ఆప్తులు డాక్టర్ జీవీ రావు గారికి ఈరోజు ఇంత సమయం ఆయన కేటాయించి ఇంత మనందరికీ కూడా వారి తరపు నుంచి కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి రావడం, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరికీ కూడా పిలవగానే వచ్చి ఓపికగా కూర్చొని ఎదగాలనే తపన ప్రారంభమైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభ్యంతరం ఆశిస్తున్నాను. మేడం గారికి కపుల్స్ క్లబ్ తయారవుతున్నారు, కపుల్స్ క్లబ్ అందరికి మెషిన్స్ కొని చేసి అంత బ్యాక్ సపోర్ట్ లేకపోయినా మీరు ఏమైనా మెషిన్స్ అట్లా ప్రొవైడ్ చేసి మాకు డైలీ వర్క్ అంటే లోన్స్ కూడా మంది మీరు ఇలా లోన్ తీసుకొని ఇలా భవిష్యత్తు అడగాలనుకున్నారు డిసిషన్ వస్తే డాక్టర్కి నేను ఈ మధ్య చెప్పాను కదా, మేడంతో మాట్లాడుతున్నాను. ఆ మేడంతో మాట్లాడే వర్క్ కార్డు కొన్ని స్కూల్స్ మీరు ఆ వర్క్ చేస్తాం. మీరంటూ ఒక గ్రూప్ ఏర్పడితే కదా
లోపాన్ని తీసుకోకుండా అంటే ఇందాక వీడియో జూట్ వాచ్లో బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యూటీ కోర్స్ ఇవన్నీ కూడా చేశారు. మీకు చక్కగా అన్ని అవయవాలు బాగున్నాయి. మీరు చక్కగా మీరు బ్యాంకుకి వెళ్ళి తిరగక్కర్లా, బ్యాంకులే మీ దగ్గరికి వచ్చాయి. ఎంత మంచి అవకాశం! ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా సంపాదించుకోండి. మీ అంతా మీరు సంపాదించుకుంటే ఆ ఆత్మగౌరవం మీరు, ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్తారు. మీ వచ్చిన డబ్బుతో మీ పిల్లల బాగా చదివించుకోవచ్చు, ఒక పరోపకారం చేయొచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసే సహాయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని పైకి రండి. అది నా కోరిక. డాక్టర్ గారు కూడా మీరు డాక్టర్ గారు చెప్పాలంటే అసలు ఇప్పుడు స్వామీజీ చెప్పినంత దానికన్నా చాలా ఎక్కువ. స్వామీజీ చెప్పినట్టు ఏదో సాయం చేశారన్నారు. డాక్టర్ గారు ఆయన చెప్పడం ఇష్టం ఉంటుంది, ఎలా చెప్పడం అని కానీ చెప్తున్నాను. నేను ఎప్పుడైతే మేము ఇది పెట్టామో, ఈ చైల్డ్ అమ్మాయి రాష్ట్రం పెట్టామో, సుమారు ఇప్పటికి 5 లక్షల రూపాయలు పెట్టారు. ఈ లైన్ ఎవరమ్మా 10 రూపాయలు చేస్తారు జేబుల నుంచి, 10 రూపాయలు జామీన్ చేయడానికి 5 లక్షల రూపాయలు ఫీజు పెట్టారు. అలాగే ట్రైబల్ వాటర్ ప్లాంట్స్కి ఆ పైప్ లైన్ పైప్ లైన్ వేస్తున్నారు. మూర్తి గారు ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ గారి ప్రాజెక్ట్ అయిపోయింది, 1 లక్షలు కాస్ట్ పెట్టి 5 లక్షలు తగ్గిపోయిందంటే ఆయన తీసుకున్న డాక్టర్ గారు చెప్తే ఇమ్మీడియట్గా 5 lakhs క్యాష్ ఇచ్చారు. అదే చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఆ డాక్టర్ గారు తీసుకోవాలి ప్రాజెక్ట్ తగ్గించాను. అయినా స్వామీజీ చెప్పారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను కూడా చెప్పే అవకాశం దొరుకుతుంది. అయితే మన రాష్ట్ర పిల్లలు ఉన్నారు కదా, తల్లి ఇద్దరు పిల్లలు ఏ సిచ్యువేషన్ అంటే నిజంగా అంటే సంపాదించుకుని ఇస్తున్నాను చేస్తున్నాను కదా, వాళ్ళంతా మైండ్ పెట్టి వాళ్ళు ముగ్గురిని బ్రతికించారు. ఇప్పటి వరకు అయితే మర్చిపోయి ఇవైతే మేము చనిపోయిన పిల్లలు అసలు చనిపోతారేమో అనుకున్న ఆక్సిజన్ కూడా లేదు, వాళ్ళు కనీసం లివర్ ఫంక్షనింగ్ కూడా లేదు. అలాంటి మన స్వాతి ఈరోజు బ్రతుకున్నదంటే చాలు మేడం. ముగ్గురిని కోరుకోను ఈరోజు, కానీ ముగ్గురిని బ్రతికించి నిజంగా మాకైతే దేవుళ్ళు అయ్యారు. అంటే మా గొప్ప మేము చెప్పుకోకూడదు ఆధారం కాదు, కానీ వాళ్ళకి చెప్తేనే మేము ఆ రకంగానే ఆయన రుణం తీర్చుకున్నాం. మేమేం చేయలేం వాళ్ళకి కానీ ఇద్దరికి, కానీ వాళ్ళు ముగ్గురు బ్రతుకున్నారు. స్వాతి, ఆరాధ్య, అరవింద్ అంటే వాళ్ళిద్దరు దంపతులు అంటే వాళ్ళు పడ్డ టెన్షన్ అసలు అన్నీ వదిలేశారు. ఆ రోజు అయితే ప్రాణాలతో పోరాడు, ముగ్గురు ప్రాణాలని కాపాడేది. ఈరోజు ఏదైతే మనం ముద్దులాడుతున్నాం పిల్లల్ని, వాళ్ళ దైవాలే బ్రతుకున్నారు. ఫోన్ చేయగానే గబగబా పరిగెత్తుకొచ్చి నాకు ధైర్యం చెప్పి అలా మేడం గారు అక్కడి నుంచి పాపం ఆ తిరుపతి అట్టించి పరిగెత్తుకొని వస్తుంది, ధైర్యం చెప్పి తీసుకెళ్ళి ఇది చనిపోవచ్చు అనుకున్నాను. ముగ్గురు కూడా అన్నమాట. 7th month లోపు డెలివరీ అంటే 7th దాటి 2 days. థ్యాంక్ యూ సార్. మనకి జేఎస్ఎస్కి లాస్ట్ 5 years బట్టి కూడా లోన్స్ ఇప్పించే కార్యక్రమంలో బ్యాంక్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇలా వచ్చి చెప్పడం. ఏదో ప్రకాష్ రాజు గారు వచ్చారంటే మీ అదృష్టమే. ఆయన అక్కడికి చాలా యాక్టివ్ వస్తున్నారు. నిజంగా ఆయనకి జేఎస్ఎస్ నుంచి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అయితే ప్రకాష్ రాజు అంటే అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు సార్, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు. అయితే ఎన్ఎస్పి రావు గారు అయితే లాస్ట్ 5 years కూడా నాకు కాంట్రాక్ట్లో ఉన్నారు. ఆయన ప్రోగ్రామ్ మొదలప్పుడే సార్ వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి శ్రీనివాస్ గారు ఎప్పుడు వెళ్తాం అది లోన్ ఇచ్చేయాలని అక్కడికి వెళ్ళి లోన్ని ఏర్పాటు చేసి మీటింగ్ కండక్ట్ చేసి లోన్లు ఏర్పాటు చేసే వరకు నాకు ఫోన్ చేసుకోవాలి. అలాంటి ఆ బ్యాంక్ ఆఫీసర్లు నాకు తెలిసి ఎవరు ఉండరు. సో వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడుతుంది. వేదిక మీద అలంకరించిన డాక్టర్ జీవీరావు గారు, శ్రీ స్వామి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, మా మిత్రుడు ఈజీఎం ప్రకాష్ రాజు గారు, ఇంకా మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు రాజుగారు చెప్పారండి, మీరు ఆలోచించారు. నేను చెప్పింది ఏంటంటే నేను బ్యాంక్ విషయాలు తక్కువ మాట్లాడతాను, మీ విషయాలు ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు రావు గారు చెప్పారు మనకు 3 స్కీమ్లు. ఎవరు చెప్తారా? ఈ లోన్ కావాలి, 3 స్కీమ్లు చెప్పారు. ఇందులో ఏది తీసుకోవాలో చెప్తారు మీరు? ఏంటంటే చెప్పారు, ఎవరో ఒకరు చెప్తారా? ఒకటి మూడోది కూడా చెప్తున్నాను, పిఎంఈజీ. సో 3 చెప్పారు అతను. ప్రధానమంత్రి ముద్రా యోజన, తర్వాత 2వ చెప్పారు స్టాండప్ ఇండియా, 3వ చెప్పారు పిఎంఈజీపీ అని సబ్సిడీ స్కీమ్ అది.
సో దాన్ని డీటెయిల్గా చెప్పిన ముందు దీని గురించి అక్కడ సార్ మాట్లాడి చెప్తాను. అంటే సార్ చేసిన పక్కన నేను జస్ట్ ఎక్స్టెండెడ్ అనమాట. నేను ఆల్మోస్ట్ 40 years అయిపోయింది నేను సత్యసాయి సమితిలో ఉన్నాను అనమాట. కానీ 5 స్టేట్లో తిరిగి ఇక్కడ ఆర్డర్ వచ్చాను. సో సాయిబాబు మనం నమ్ముకొని పనిచేసిన తర్వాత అతను ఎలాగ సాయం చేస్తారో మనకు తెలియదు అనమాట. ఇట్స్ జస్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ అంతే కదా సార్. సో నేను యూత్ లీడర్గా బెంగాల్లో చేశాను యూత్ లీడర్గా. సో అప్పుడు మళ్ళీ నాకు జాబ్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అలాగలాగా నేను జాబ్ పనితో తగ్గింది కానీ అటాచ్మెంట్ తగ్గలేదు. సో మిరాకల్స్ కూడా చూశాను గోల్డ్ మీద. నా కల్లర్ డిస్ట్రిక్ట్ నేను పుట్టుపర్తి రెగ్యులర్ మిరాకల్స్ కూడా చూశాను. అప్పుడు చెప్పారంటే మనకి గోల్డ్ టైం కావాలి. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను మేడం. అది ఎందుకంటే మేము లెపర్స్ మీద గోల్డ్ పనిచేస్తాం బెంగాల్లో. సో అప్పుడు నేను డివైన్ బ్లెస్సింగ్ కావడం చూశాను అన్నమాట. సో నేను పనిచేస్తుంటే మాకు అలాగే సపోర్ట్ ఇచ్చిదో దట్ ఈస్ కాల్డ్ డివైన్ బ్లెస్సింగ్. సో సార్ అయితే యాక్చువల్లీ హియర్ సెంట్ బై సాయిబాబా అనమాట. ఈ ఆర్గనైజేషన్కి పనిచేసిన అది కూడా ఇట్స్ గాడ్ అంటే గాడ్ మేడ్ అంటాం కదా భగవంతుడు. సో దిస్ ఈజ్ గాడ్ అదే అదే. సో దిస్ ఈజ్ ద అంటే ఫిజికల్ విజిబుల్ గాడ్ అనమాట ఇది. సో ఒక రకంగా చెప్పాలండి. సో ఎనీవే ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్ దట్ సాయిబాబా గారితో చూడడం జరిగింది, సంవాదం జరిగింది, అన్నీ జరిగాయి. సో ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సాయిబాబా. థ్యాంక్ యూ. అది కారణం అనమాట. సో నేను మీతో మాట్లాడుతున్నాను. సో మన పని మీద వస్తుంటే ఏంటంటే నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను ఇక్కడ. నేను లోన్ ఇలాగ రాలేదు, లోన్ ఇస్తాను. మీ పరిసరాల్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి స్టేట్ బ్యాంక్, మీ ఏ బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడ మీరు లోన్ అప్లై చేస్తే వెళ్ళేది ఇక్కడికే. అది మీకు నేను చెప్తాను ఎందుకంటే కాబట్టి మీకు లోన్ అవడానికి కారణాలు ఉంటాయి, అవి ఇక్కడ కంప్లీట్గా అవుతాయి. కానీ దానికి ముందు ఏం చేయాలి, మన లోన్ ప్రాపర్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎన్నిసార్లు సర్పంచ్ మీటింగ్ వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళినా కూడా అక్కడ ఎంత గ్రూప్కి ఒకరు మెయిన్ లీడర్ ఉంటారు. ఇప్పుడు మీలో లీడర్ మీకు తెలియదు, చాలా కనుక్కోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అందరికీ అరేంజ్ చేసి మనకు ఒక డేట్ చెప్తే ఆ డేట్ నేను వస్తాను. మీతో 1 to 1 సింగిల్గా మాట్లాడి మీ పేపర్స్ మీరు లోన్ కావాలంటే దానికి నేను సహాయం చేస్తాను. మీ పేపర్స్ కూడా మేము ఫిల్అప్ చేస్తాను. మీరు ఏం చేయదు, కాగితాలు కావాలి. సార్ చెప్పారు కదా ఏం కావాలి, ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, తర్వాత మీకు ఇది కూడా కావాలి, సిస్టమ్ సర్టిఫికేట్ కావాలి. మీరు అక్కడ లోన్ ఇంట్లో చేసుకుంటే దానికి ఏం కాగితాలు అక్కర్లేదు. మీ దగ్గర మన ట్యాక్స్ సర్టిఫికేట్ అది తీసుకుంటాం. మీరు బయట ఎక్కడైనా పెడితే మీకు ఆ ల్యాండ్ లాట్తో అగ్రిమెంట్ సర్టిఫికేట్ కావాలి. దీనిపైన ఇంకేం ఒక్క రూపాయి మనకి ఇమీడియట్గా అక్కర్లేదు. మీరు లోన్ ఎంతకాలం దొరుకుతుంది అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ స్టిచ్చింగ్లోని బ్యూటీ పార్లర్ ఉన్నారు, 50,000 దాకా ఏమైనా లోన్ అవుతుందంటే అది 2 నిమిషాల పని. సో దిస్ ద ఫస్ట్ స్కీమ్, శిశు అంటాం కదా, ముద్రలోనే శిశు అంటే 10 లక్షల దాకా ఇస్తారు. అందులో మనకి కేటగిరీస్ ఉన్నాయి. సో 50,000 దాకా మనం శిశు ఒక సివింగ్ మెషిన్ తీసుకొని చిన్నది ఇంట్లో పెట్టుకోవడం చాలు కదా. మనకి సివింగ్ మెషిన్ అంత వస్తుంది, అంత మంచిది తీసుకుని ఎలక్ట్రానిక్ కాకపోతే అది 10,000 దాకా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అప్పుడు ఇచ్చాం ఏంటంటే రామ్జీ ఎస్టేట్ అని ఒకటి ఉంది మనకి మరిపాలెంలోని. అక్కడ ఏమైనా 30-40 లోన్లు ఇచ్చాను. అప్పుడు నేను జాబ్లో ఉన్నాను. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ కొటేషన్ తీసుకున్న దగ్గర నుంచి మషిన్ కొన్న దాకా నేను హెల్ప్ చేశాను. బ్రాంచ్లో కూడా వెళ్ళినప్పుడు నేను ఒకరికి మంచి పంపించి చేయించాను అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ విల్ గెట్. అది కూడా 2 లక్షలు వస్తాను. సో ఇది 50,000 దాకా ఒక లోన్. మన చిన్న మషిన్ కొంచెం బట్టలు తీసుకొని కావాల్సిన మషిన్కి ఏవైతే దారాలు కావాలి అన్నీ మనకి అయిపోతాయి అందులో. సో దాంట్లో మనకు ఒక 10% పెట్టుకున్న చాలు. అంటే 5,000 మంది ఉంటే 45,000 బ్యాంకింగ్ వస్తాము. అలాగే మనం ఆ 50,000 నుంచి 5 లక్షల దాకా ఇంకోటి వస్తుంది. కిషోర్ అని తరుణ్ కిషోర్ 3 ఉన్నాయి. 10 లక్షల దాకా అయితే కిషోర్ వెళ్తుంది. సో అక్కడ మనకి సబ్సిడీ వస్తుంది, అన్నీ వస్తాయి. ప్లస్ మనకి మార్జిన్ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. అక్కడ 20% పెట్టుకోవాలి మనం. సార్ చెప్పారు కదా ఇందాక 10 లక్షలు అయితే మనకి ఎంత వస్తుంది లోన్, దాన్ని బట్టి మనం తగ్గి పెట్టుకోవాలని. వెంటనే పెట్టుకోకర్లేదు, మీరు అరేంజ్ చేసుకోండి. కానీ ఈ పెద్ద పనులకి మీ ఆలోచన ఏంటో మాకు తెలియాలి. ఇప్పుడు నేను మీకు అడుగుతాను, మీరు అందరూ స్కిల్ డెవలప్మెంట్లో ఏం చేసేప్పుడు మన టీచింగ్ బ్యూటిషియన్. ఈ దీంట్లో మీరేంటి ఆలోచన చెప్పాలి. మీరు 50,000 అవుతుందా అలా ఎక్కడి దాకా వెళ్తారు, మీరు ఎంత కావాలి మీకు లోన్ అది చెప్పాలి. దాన్ని బట్టి మనం ఆలోచిస్తారు. సెకండ్ స్టేజ్ మీరు కానీ కొంచెం ఆలోచించేది లోన్ ఇచ్చి చేసుకున్నాం కాదు. ఇంగ్లీష్లో అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని పైన ఆలోచించాలి. మీకు అలా నిచ్చత్ పాపడ్ తెలుసు, నిచ్చత్ పాపడ్ ఎవరు చూసారు ఎప్పుడైనా? బ్రాండెడ్ అంటే ఇప్పుడు తప్పిపోయింది, అంటే మనకి రీచ్ దాకా రావడం లేదు. నిచ్చత్ పాపడ్ అని బాంబే మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయిందండి, కొల్లాపూర్ దగ్గర నుంచి. అది మీలాగా ఒక పొదుపు సంఘం నుంచి మొదలవుతుంది. ఇండస్ట్రీ కూడా ఇండియా అంతా ఇప్పుడు అది చేస్తుంటారు బిజినెస్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనమాట. వాళ్ళు అలా పెంచుకుని సొసైటీ అయిపోయారు. ఇప్పుడు చిన్న 10 మంది స్టార్ట్ చేసింది, 10 మంది కూడా 5 కూడా చేశారు అమ్మాయిలు. జాబ్ బికెమ్ గ్రోయింగ్ 20 years ఎక్కడికి వెళ్ళి కోర్టుల దగ్గరికి వెళ్తారు. నిజం పాపం దొరకడం కష్టం. స్టాక్ అంత డిమాండ్ అనమాట, అంత టేస్టీ అనమాట. అది ఒక అప్పడాలు అంటాం కదా, అప్పడాలు అంతే, ఓన్లీ 1 బ్రాండ్. అలాగే మీకు బోల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో. దానికి స్కిల్ డెవలప్మెంట్ అక్కర్లేదు. అప్పడాలు బాగుంది ఏం కావాలి, మెటీరియల్ కలిపి దానికి ప్రాపర్ మనం అంటే ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉండాలి. అదే అనమాట ఇండస్ట్రీ, అంతే ఇంకేం లేదు. సో ఇలాంటి ఇండస్ట్రీ కూడా మనం బోల్డ్ ఇస్తాం. నేను గజపతిలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక 10 ఇండస్ట్రీలు ఇచ్చాను. ఫస్ట్ నడుస్తుంది అందరూ అమ్మాయిలు.
సో ఎక్కడ ఉన్నా ఇది మనకి మెయిన్ ఫీడ్బ్యాక్ బిజినెస్ అనమాట ఈ బ్యాంక్. సో అలాగే సార్ చెప్పారు పొదుపు సంఘాలు ఉన్నారు, మీకు స్టేట్ బ్యాంక్లో లేకపోయినా పర్వాలేదు, మీ అందరికీ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీరు లేని వాళ్ళకి ఒక 20 మంది ఒక ఇక్కడ అరేంజ్ చెప్పి మాకు పిలిచారంటే నేను ఇక్కడ మనకి తీసుకుని అన్ని కాగితాలతో సహా వస్తే మీకు తెచ్చిన కాగితాలు అవే కావాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ 2 కావాలి ఫోటోతో సహా. మీకు లోన్ కూడా ఫోటో కావాలి బట్టి ఒకసారి ఫోటో అయితే 8 కాపీలు ఇస్తారు కాబట్టి తీసుకోండి. సో ఇది లోన్ విషయంలో ఇప్పుడు చిన్న లోన్ చేస్తే పెద్ద లోన్ కావాలంటే కింద మీ ఆవుల గ్రూపులో పెద్దగా ఆలోచిస్తాను. ఎలాగ ఆలోచిస్తారు చెప్పండి? మీరు అందరూ సేవింగ్గా నేర్చుకోండి, ఇంకేం చేయలేదు. దానికి ఎలా చేస్తాను? ఒక అమ్మాయి చెప్పింది నేను దాంట్లో చెప్తాను. ఇక్కడ ఒక అమ్మాయి దాని విషయం మీద మాట్లాడింది. ఏదైనా ఆలోచన దాని పైన ఏం చేస్తున్నాం? సింగిల్ మషీనా, 2 machines, 4 machines? అంటే 2 days బ్యాక్ సార్తో మీటింగ్కి వెళ్ళాను మంగాపురం. అక్కడ ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళు ఒక 10 మంది పెట్టుకొని కుట్టి అంటే స్టిచ్చింగ్ నేర్పిస్తుంది కాదు కుట్టిస్తుంది. ఎవరి పట్ల కుడుతుంది తెలుసా? అది పేరు ఆలోచించాను. ముద్ద ఎంత పెద్ద పేరండి వైజాగ్లో, పెద్ద షోరూమ్. కానీ కుట్టిస్తారు అక్కడ బ్లౌజులు వీళ్ళ దగ్గర, కానీ రేట్స్ అలాగ ఉండవు. మీరు ఇప్పుడు అక్కడ అంటే అదే ఇప్పుడు ఇది మగ్గం మీకు ఆర్ట్స్ అందరూ తెలుసు. మగ్గం ఒక బ్లౌజ్కి అందరూ తీసుకుంటారు 3,000 4,000 తీసుకుంటారు. ఆ బ్లౌజ్లో అమ్ముతారు. కానీ పూలు ఎంత ఇస్తారండి వాళ్ళు? పర్ పీస్ 200 300 ఎక్కువ. చాలా పెద్ద డిజైన్ 500 ఇస్తారు, మరి 3,000 తీసుకుంటారు. సో దిస్ ఈస్ ద ఇండస్ట్రీ. సో మీకు అవకాశం ఉంది. మీకు ఇంకొక ఆవిడ కూడా తెస్తారు ఇంకొక వచ్చినప్పుడు. వాళ్ళకి పెద్ద ఇప్పుడు హోల్సేల్ బిజినెస్ ఉంది, వాళ్ళు కూడా కుట్టిస్తారు, బయట కుట్టించుకోవడం. వాళ్ళు అహ్మదాబాద్ కుట్టించుకొని తెచ్చిస్తారు. వాళ్ళు పర్ పీస్ మీకు హీరో వాళ్ళు వేలల్లో ఇస్తారు మీకు. సో అలాగే ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి అన్నది 1,60,000 అంత మషిన్ కొడితే ఆవిడ అప్పటి కొడుతుంది కదా, ఆవిడకి స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ లేదు కదా, మంచి లోన్ వస్తుంది. అప్పుడు యూనిట్గా ప్రాజెక్ట్ కాస్ట్ చేయాలి. ఐఎమ్ ద ప్రాపరైటర్, నేను దీనికి ఓనర్ని, నాకు ఒక 2 కోట్లు లోన్ కావాలి, ప్లస్ ఇస్తాం. దాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించాలి. నా దగ్గర ఒక 40 మంది ఎంప్లాయీస్ ఉంటారు, దానికి అయితే 40 మషీన్లు కావాలి, దీనికి ఎక్స్టెండెడ్ మషీన్లు ఏం కావాలి, దీనికి క్వాలిటీ మషీన్స్ ఏం కావాలి, అవన్నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్టిఫికేట్ చేసి పెడతాము. అది కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎవరైనా ఉన్నారు చెప్పండి అలాగా. ఎందుకంటే సార్ అన్నారు ఇంకొకటి, ఇది స్టాండప్ ఇండియా 10 లక్షలు మినిమం లోన్, మ్యాక్సిమం 1 crore ఓన్లీ అమ్మాయిలకే. దాంట్లో మళ్ళీ సబ్సిడీ ఉంటుంది, దాంట్లో మళ్ళీ అడ్వాంటేజ్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అయితే మరి వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది. నార్మల్ అయితే 10% కడితే ఎస్సీ ఎస్టీ అయితే ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ. సో ఇలాగ ఆలోచించండి, కొంచెం పెద్దది. నెక్స్ట్ విజిట్లో ఇలాంటి మనకు కావాలి. మీరు ఎంతమంది లోన్ తీసుకుంటారో రెడీ అవ్వండి. మీ గ్రూప్ లీడర్ అవుతారు ఇక్కడ, ఈ మొత్తం గ్రూప్కి నాతో కాంటాక్ట్ చేయడానికి, సార్థం చేయడానికి ఎవరో అవుతారు కదా. ఆ పేరు సార్కి అంటే కాబట్టి నాతో కాంటాక్ట్. మీరు అందరితో నేను చేయలేను, అంతే కదా. మీరు అందరూ మాట్లాడితే నేను మాట్లాడాను. ఎందుకంటే నాకు అంత రిటైర్ అవ్వడం నాకు పనులు ఉంటాయి, హౌస్ ఉంటుంది, అంటే మాకు ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. బయట తిన్నాక కదా. సో ఒక్క పాయింట్ ఉంటే ఇప్పుడు మాకు ముందు మన ప్రకాష్ రాజు గారు, ఏషియన్ ప్రకాష్ రాజు గారు బ్యాంక్ లోన్ సంబంధించిన పూర్తి విషయాలు మన దేశం సాధించి మనం ప్రోగ్రామ్ చేశాము. అందులో వాళ్ళకి అవగాహన ఉంది, మన టార్గెట్ చేసుకునే అవగాహన ఉంది. వాటి వాళ్ళు చెప్పేది కూడా నోట్ చేస్తాం.